ఇప్పుడు బీఆర్ఎస్ గనక 5 దాటితే గనక 17 గెలుస్తాం సార్. 17 కేటీఆర్ నిన్న 9 పైగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఏముందంటే గ్రౌండ్ లో మేము తిరుగుతూ ఉన్నాం కదా, ఆ ప్రజలలో ఏదైతే అగ్ర కోపాలు చూస్తూ ఉంటుంటే వాళ్ళ రైతు బంధు వల్లే ఆ పెట్టుబడి తీసుకొచ్చి పెట్టిర్రు. 20 లక్షల ఎకరాలు ఎండిపోయినాయి, కరెంటు రావట్లేదు, పెట్టుబడి లేదు, కొనుగోలు కేంద్రాలు లేవు. గతంలో 7,249 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎంఎస్పీ రేటు కొంటే ఇయ్యాలి. ఎంఎస్పీ రేటు భరత్ గారు 21,83 రూపాయలు ఉంది సార్ ఇవాళ ఎంఎస్పీ రేట్. సార్ 21,83 ఉంటే వీళ్ళు ఎంఎస్పీ రేట్ ఇవ్వకుండా పాత వడ్లు 35 లక్షల మెట్రిక్ టన్నులు 1900లకు అమ్మిరు సార్. 1450 కోట్ల కుంభకోణం. అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయినట్టు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు లేవు. వీళ్ళు పాత ధరకు 1800లకు అమ్మేసరికి రైతులు భయపడ్డారు. ముఖ్యమంత్రి గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి రైతులారా, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు, అట్లాంటి రైతులు ఏడద్దు, నానిపోయిన కొంట, ముక్కిపోయిన కొంట, వర్షంలో నాన్న కొంట అని చెప్పి మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ధైర్యాన్ని ఇచ్చాడు, ఒక భరోసా ఇచ్చాడు. వీళ్ళు రైతు భరోసా లేదు, రైతు బోనస్ లేదు, రైతులను బోగస్గా క్రియేట్ చేసారు. నేనేమంటానంటే వాళ్ళు చెప్పకపోయేసరికి నిజామాబాద్ రైతులంతా 1600లకు 1700లకు రైస్ మిల్లర్లో యాడ్స్ ఇచ్చారు. భరత్ గారు సారీ, ఫస్ట్ టైం రైస్ మిల్లర్స్ యాడ్స్ ఇచ్చారు. మేము కొంటాం, గవర్నమెంటే 1900లకు అమ్మేసిందయ్యా పాత వడ్లు, మీరు 1600లకు ఇవ్వండి, 1700లకు ఇవ్వండి అని చెప్పి కొంటాం. కొనుగోలు కేంద్రాలు లేవు. ఇప్పుడు కాపీ అండ్ పేస్ట్ పెట్టచ్చు కదా. మేము 7,249 కొనుగోలు కేంద్రాలు ప్రకారం ఇప్పుడు మీరు ఇంత వ్యతిరేకత ఉంటే గనక టీఆర్ఎస్ కు మొత్తం సీట్లు గెలుస్తాయి. 10 సీట్లు రావాలి. మొత్తం సీట్ల సంగతి పక్కన పెట్టండి, 10 సీట్లు రావాలి. ఒకవేళ రాకపోతే ఇప్పుడు మేము ఏమంటామంటే, ఒకవేళ రాకపోతే రిఫరెండం అన్నట్టు ప్రజలు మేము ఏమంటాం, రేవంత్ రెడ్డి ఏమంటాడు, నా పాలనకు రిఫరెండం అని చెప్పాడు. పాలనకు రిఫరెండం కదా, 4 నెలలు. మరి మీరే అంటారు 100 రోజులు చేయగలుగుతారు అంటారు, మళ్ళీ రిఫరెండం అని వాళ్ళే అంటారు. 17 సీట్లు గెలుస్తా అన్నారు, అది పక్కన పెట్టండి. మేమేమంటాం, నిజామాబాద్ కు అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. నిజామాబాద్ లో కనీసం సెకండ్ ప్లేస్ వస్తుందో టీఆర్ఎస్? ఫస్ట్ ప్లేస్ లో మేమే ఉన్నాం. ఇప్పుడు రేసులో బాజిరెడ్డి గోవర్ధన్ గారే గెలుస్తారు, అరవింద్ గారు 3rd ప్లేస్ వస్తారు. డిపాజిట్ పోయినా ఆశ్చర్యం లేదు అరవింద్ గారు, ఎందుకంటే సీరియస్ గా పసుపు బోర్డు తెస్తాను బాండ్ పేపర్ ఇచ్చి పంగనామాలు పెట్టాడు భరత్ గారు. నాకున్న ఇన్పుట్ నిజామాబాద్ లో మీరు ఫస్ట్ సెకండ్ లో అయితే ఉండట్లేదు. ఇప్పుడు మీరు సార్ మీకు ఏమన్నా ఉండొచ్చు, మీ అభిప్రాయం అది. నా అభిప్రాయం ప్రకారం ఈయన పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ రాశాడు. పసుపు బోర్డు ఎక్కడ ఉంది? ప్రధానమంత్రి అనౌన్స్ చేసిన ఎక్కడ ఉంది? పసుపు బోర్డు ఎక్కడ ఉంది? కొరుట్లలో ఉందా, జగిత్యాలలో ఉందా, బాల్కొండలో ఉందా, ఆర్మూర్లో ఉందా, నిజామాబాద్ లో ఉందా, నిజామాబాద్ రూరల్లో ఉందా, బోధన్లో ఉందా? మరి మన ఇద్దరం ఇక్కడ నుంచి బయలుదేరదాం, రాత్రి అంతా బయలుదేరి సార్. పేపర్లు ఎవరు నమ్ముతారు సార్? ఎలక్షన్ ముందు 5 సంవత్సరాల కింద బాండ్ పేపర్ వినాలి సార్. లేదు సార్, అవన్నీ ఫేక్. అవన్నీ కరెంట్ బిల్ కట్టలేరు, తాళం తీయలేరు. మీరు పోయి చూడండి రాత్రి. ఫేక్ బోర్డే లేదు. ఈ ఎంపీ ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్. F3 ఎంపీ చదివింది ఫేక్, మాట్లాడేది రాసిచ్చింది ఫాల్స్ బాండ్ పేపర్, మాట్లాడేది ఫ్రాడ్. అట్లా అయితే మరి ఆర్మూర్లో ఎందుకు గెలిపించారు బీజేపీని? ఇప్పుడు నేనేమంటాను సార్, ఇప్పుడు ఒక గెలుపు ఇందిరాగాంధీ ఎందుకు ఓడిపోయింది సార్? మరి షీఈ్ ఐరన్ లేడీ కదా. మరి ఎన్టీ రామారావు గారు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు దేవుడు. వినాలి సార్, వినాలి. తెలుగు ప్రజలకు దేవుడు కదా. ఇలా దేశంలో అప్రకృతి ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇలా మోడీయిజం, ఇక్కడ రేవంత్ రెడ్డి రౌడీయిజం నడుస్తుంది. అక్కడనేమో ఈడీ ట్యాంపరింగ్, ఇక్కడనేమో ఫోన్ ట్యాంపరింగ్ నడుస్తూ ఉంది. మేమేమంటున్నాం అంటే, ఫోన్ ట్యాంపరింగ్ ఇప్పుడు మేము ఇప్పుడు చెప్తా ఉన్నా, వాళ్ళు మన కార్తీక దీపం సీరియల్ లాగా కొనసాగిస్తూ ఉన్నారు, మసిమూసి మాయ చేస్తూ ఉన్నారు, అవినీతి అంటున్నారు, ఫోన్ ఆపరేషన్ డైవర్షన్. ఇక్కడ పైసలు లేవు.